అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మండల వాసి మహేష్ కొత్త చేత్తో పట్టుకుని ఉపాధి కోసం సుల్తానాబాద్ వెళ్ళినప్పుడు అక్కడ రైస్ మిల్లో పనిచేస్తున్న సందర్భంలో రాత్రి వేళలో ఒక దుర్మార్గమైనటువంటి చర్యకు పాల్పడి పసిపాపని అమాయకంగా హత్య చేయడం, సభ్య సమాజం సిగ్గుపడేలాగా, యావత్ సమాజం సిగ్గుపడేలాగా చేసిన కార్యక్రమాన్ని మేము అందరం కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఆ కుటుంబానికి సహాయపడటానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. గౌరవ మంత్రివర్యులు సీతక్క గారు, అదేవిధంగా శ్రీధర్ బాబు గారు, స్థానిక ఎమ్మెల్యే గారు సహకరించి నిందితుడిని వెంటనే అరెస్ట్ చేసేలాగా, అతనికి కఠిన శిక్షలు పడేలాగా వారు చర్యలు తీసుకోవడం జరిగింది. అదే సందర్భంలో బాధితులకు కూడా న్యాయం చేసేలాగా ప్రభుత్వంతో మాట్లాడి వారి కుటుంబాన్ని ఆదుకునేలాగా చర్యలు తీసుకోవడం జరిగింది. మొట్టమొదటిగా వారి కుటుంబానికి ఉపాధి కల్పించేలాగా ముందు వారికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడానికి ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు వారి ఇల్లు కూడా చాలా కూలిపోయి దీనావస్థలో ఉంది. ఆ ఇల్లు కూడా వెంటనే నిర్మాణం చేపట్టేలాగా ఈరోజు ఆదేశాలు ఇవ్వడం, దానికి కలెక్టర్ గారు కూడా వెంటనే ఆదేశాలు ఇవ్వడం జరిగినప్పుడు ఆ ఇల్లు కూడా నిర్మాణం చేపట్టడం జరుగుతుంది. అట్లనే ఇప్పుడు ప్రభుత్వం ఉద్యోగం కూడా 2-3 రోజుల్లో ఇచ్చే ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అది కాకుండా ప్రభుత్వం నుంచి ఇప్పుడు 2.5 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేశారు. మరి ఈ ఆర్థిక సాయాన్ని కూడా మేము గౌరవ మంత్రివర్యులతో మాట్లాడి ఈ ఆర్థిక సాయాన్ని పెంచడం, తర్వాత వారికి అక్కడ ఏదైతే మాట్లాడారో అవన్నీ కూడా ప్రభుత్వం తరఫు నుంచి మేము ఇప్పించేలాగా మేము ఈ కుటుంబానికి మేము అండగా ఉంటామని చెప్పి ఇప్పుడు మేమందరం కూడా ఈ కుటుంబానికి అండదండగా ఉంటామని చెప్పి హామీ ఇస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.